నువ్వు కొన్ని విషయాల గురించి నువ్వు వరి అవుతున్నావు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు బాగానే ఉంటావు. మళ్ళీ వారం అవగానే మళ్ళీ అదే పాత పాట. మళ్ళీ నెల రోజులు అవగానే మళ్ళీ నీకు అది గుర్తొస్తుంది మైండ్లో. మళ్ళీ నువ్వేం చేస్తావు? ఏమో అంటే ఏంటన్నమాట. వీఆర్ జస్ట్ లైక్ ద ఇజ్రాయలైట్స్ సో మెనీ టైమ్స్. చాలాసార్లు మనం ఇశ్రాయేలీలాగే ఉంటామండి. మనం అనుకుంటా వాళ్ళకంటే మనం చాలా గొప్పోళ్ళమని. వాళ్ళకంటే గొప్పోళ్ళం కాదు. ఇశ్రాయేల్ అంత విసిగించారేంటి దేవుణ్ణి? నేనైతే విసిగించనండి. మనం ఇంకా ఎక్కువ విసిగిస్తున్నామేమో కొన్నిసార్లు. నా మట్టుకు నాకు దేవుడు నాతో ఇశ్రాయేల్ గురించి ధ్యానం చేస్తుంటే అది జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలీలను చూసి వాళ్ళ ఆత్మీయంగా ఎంత దిగజారిపోయారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం కూడా అట్లనే ఉంటాం. ఎందుకంటే నీకు ఎన్ని ఇవ్వాలి వాగ్దానాలు? ఒకే సమస్యను గురించి నీకు ఎన్ని ఇవ్వాలి వాగ్దానాలు, ఎన్నిసార్లు చెప్పాలి? అయినా కూడా నువ్వు మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ వరి అవుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ స్ట్రెస్ అవుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ సనుగుతూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ ఇబ్బంది పడుతూనే ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే నీలో ఆ విశ్వాసం వచ్చింది అంతే. దట్ ఈస్ అ ప్రూఫ్. అదే ఒక ఆధారం విశ్వాసం లేదు అనడానికి, అంతే కదండి.